ధ్యాన మిత్రులందరికీ నమస్కారం. 41 రోజుల పాటు 41 మంది గురువుగారుల గురించి తెలుసుకుంటూ చేసే ఈ ప్రయాణంలో మనం 10వ రోజులోకి అడుగుపెట్టాం మై డియర్ ఫ్రెండ్స్. గురు పౌర్ణమి వరకు మన ఈ ప్రయాణం అనేది కొనసాగుతుంది. మరి ఈ ప్రయాణంలో ఇంత అద్భుతంగా ఎంతోమంది గురువుగారి గురించి, వాళ్ళ జీవిత విశేషాల గురించి, వాళ్ళ జ్ఞానం గురించి తెలుసుకుంటూ సాగే ఈ ప్రయాణంలో ఈరోజు మనం తెలుసుకోబోయే గురువుగారి పేరు యాక్చువల్‌గా గురువుగారు, శిష్యులు ఇద్దరు కలిపిన కథ ఇది. ఇద్దరిని వేరు చేయలేమనమాటండి. అంత గొప్పగా గురువు, శిష్యులు. వారే మార్ప, మిలారెప. టిబెట్ అక్కడ దేశంలో అంతా కూడా మిలారెపా గారంటే చాలా చాలా ప్రసిద్ధి చెందిన ఒక గురువుగారనమాటండి. మరి ఈ మిలారెపా గారి జీవిత చరిత్ర ఏంటి? ఆయన ఎలా జ్ఞానోదయం పొందారు? ఆ మిలారెపా గారి గురువుగారు మార్ప. ఆ మార్పా గారు ఎంతో దయార్థ హృదయం ఉన్న గురువుగారనమాటండి ఆయన. వాళ్ళిద్దరి జర్నీ. అలాగే ఆ గురు పరంపరలో మార్పా గారి గురువుగారు నరోపా గారు. ఈ ముగ్గురు నరూప గారి గురించి కొంచెం చాలా కొద్దిగా ఉంటుందిందులో. తర్వాత మార్పా గారి గురించి అలాగే మిలారెపా గారి గురించి ఉంటుందనమాట. మిలారెపా గారి జీవిత చరిత్ర ఎంతో మంది ఆల్రెడీ మెడిటేషన్‌లో యోగుల చరిత్రలు టచ్ ఉన్న వాళ్ళంటే ఎంతో మంది చదివే ఉంటారు. హృదయాన్ని ఎంతగానో కదిలించి వేసి మనల్ని ఎమోషనల్ అయిపోయేలా చేసే చరిత్ర అనమాటండి ఇది. మామూలుగా ఉండదు అసల. మై డియర్ ఫ్రెండ్స్ ఎవరైనా చదవకపోతే గనక తప్పకుండా చదవండి. గొప్ప కనువిప్పుగా ఉంటుందనమాట. మా మిలారెపా గారి జీవిత చరిత్ర గనక చదివితే. సో, ఈరోజు ఆయన గురించి, ఆ మహానుభావుడు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ మిలారెపా గారు ఒకానొక ఊర్లో జన్మిస్తారు. వాళ్ళ ఒక ధనిక కుటుంబంలో జన్మిస్తారనమాటండి ఆయన. వాళ్ళ నాన్నగారు మంచి వ్యాపారవేత్త. బాగా డబ్బున్న వాళ్ళు. చక్కగా బాల్యంలో బాగా చిన్నప్పుడు కాలం అంతా చాలా సౌకర్యాలతో చాలా చక్కగా గడుస్తుందాయనకి. అయితే వాళ్ళ నాన్నగారు ఉన్నట్టుండి చనిపోవడం జరుగుతుంది. వాళ్ళ నాన్నగారు చనిపోతూ ఒక వీలునామా రాస్తారనమాట. ఏంటంటే, మా తమ్ముడు ఎవరైతే ఉన్నారో మా తమ్ముడు నా భార్యని, నా కొడుకుని, నా కూతుర్ని ఒక చెల్లి కూడా ఉంటుంది మిలారెప్ప గారికి. ముగ్గురిని జాగ్రత్తగా చూసుకోవాలి. మా కొడుకు పెద్దవాళ్ళయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఆస్తులు వాళ్ళకి తిరిగిచ్చేయాలి. అప్పటి వరకు మీ దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి అని రాస్తారనమాట. దాని ప్రకారం వాళ్ళ తమ్ముడొచ్చి మలారెపా గారి చిన్నాన్న, పిన్ని ఇద్దరు వస్తారనమాట. వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మొత్తం వాళ్ళ ఆస్తంతా తీసేసుకొని, వాళ్ళ పొలంలోనే వాళ్ళని పని వాళ్ళ కింద మార్చేసి, ఒక సమ్మర్ అంతా ఒక రకమైన ఫార్మ్ ల్యాండ్‌లో, వింటర్ అంతా ఒక రకమైన ఫార్మ్ ల్యాండ్‌లో చిన్న పిల్లలు అని కూడా చూడకుండా, అంతవరకు గ్రేట్ లైఫ్ లీడ్ చేశారని కూడా చూడకుండా, చాలా హీనంగా, చాలా హింసిస్తూ, ఒక బానిసల్లాగా, పని వాళ్ళలాగా వాళ్ళని మార్చేస్తాడనమాట. అక్కడ పని చేసి, చేసి వాళ్ళ చేతులు పగిలిపోయి, వాళ్ళకి ఫుడ్ సరిగ్గా ఇవ్వకండా, చాలా అప్పటి వరకు ఉన్న జీవితం అంతా మారిపోయి, అష్ట కష్టాలు పడేలాగా తయారైపోతుందనమాట. ఆఖరికి ఒకసారి ఇంకా అలాగే జీవించి మొత్తం అంతా భరించి, భరించి పెద్దవాళ్ళు కొంచెం మిలారెపా పెద్దవాడవుతాడు. కొంచెం పెద్దవాడయ్యేసరికి వాళ్ళ అమ్మగారు మొత్తం అందరిని ఊర్లో వాళ్ళందరినీ బార్లీ విందుకి పిలిచి, ఆ బార్లీ విందులో అందరికి మా ఆస్తి మాకిప్పించండి అని అడగడానికని పిలుస్తుందనమాట అందరిని. పిలిస్తే అప్పుడు పిలిచి అలా అడగంగానే వాళ్ళ చిన్నాన్న వెంటనే "ఎక్కడుంది ఇంకా ఆస్తి? మీ అందరిని ఇన్ని రోజులు పోషించేసరికే మొత్తం ఆస్తి అయిపోయింది. మీ దగ్గర ఆస్తి ఉన్నట్టుంది. అందుకే ఇలా ఊరంతా పిలిచి విందిస్తున్నారు" అని చెప్పి మళ్ళీ అక్కడ మొత్తం వాళ్ళందరినీ తిట్టి ఇష్టమొచ్చినట్టు అక్కడంతా చిందాబందర చేసి, మొత్తం అక్కడ వాళ్ళందరినీ మిలారెపాని అందరిని కొట్టి చాలా చాలా బీభత్సం చేస్తాడనమాట. అలా చాలా బీభత్సం చేసిన తర్వాత ఇంక వాళ్ళ అమ్మగారు ఆ అవమానాన్ని తీసుకోలేకపోతారు. చాలా చాలా ఒక అవమానకరమైన, బాధాకరమైన సంఘటనలా జరుగుతుందనమాట. ఆ తర్వాత మిలారెప ఒకసారి బయటగా ఒక చోట స్కూల్‌కి వెళ్లి, హైర్ స్కూల్‌కి ఎక్కడికో వెళ్లి వస్తూ ఉంటారు. వస్తూ ఉంటూ ఆయన ఒక పాట పాడుకుంటూ ఆనందంగా వస్తారనమాట. వచ్చినప్పుడు ఆయన్ని చూడగానే తల్లి "అసలు నీకసల సిగ్గు ఎయట్లేదా? బాధ కలగట్లేదా? ఇంత అవమానంగా ఉంటే నువ్వసలు ఎలాగా నవ్వుతూ ఇలా ఉండగలుగుతున్నావు?" అని చెప్పి బాగా కొడతారనమాట. బాగా కొట్టి కొట్టే ఆవేశంలో ఆవిడ స్పృహ కోల్పోతారు.
స్పృహ కోల్పోతే మిలారెపాకి చాలా బాధ కలుగుతుంది. బాధ కలిగి వాళ్ళ అమ్మగారిని జాగ్రత్తగా లేపిన తర్వాత, "అమ్మ నువ్వు ఆనందంగా ఉండాలంటే నేనేం చేయాలో చెప్పు" అంటారనమాట. అంటే మనల్ని ఇన్ని కష్టాలు పెట్టిన మీ చిన్నాన్ని, మీ చిన్నామ్మని ఇద్దరిని కష్టాలు పెట్టాలి. నువ్వెళ్లి క్షుద్ర విద్యలు నేర్చుకో. నేర్చుకొనొచ్చి వాళ్ళ మీద కక్ష సాధించు. అప్పుడే నేను ఆనందంగా ఉంటాను అని చెప్పి పంపిస్తారనమాట. పంపిస్తే అప్పుడు ఆ తల్లిగారి కోరిక నెరవేర్చడానికి ఆయన వెళ్లి, ఆ క్షుద్ర విద్యలు నేర్చుకునే గురువు దగ్గరికెళ్తారనమాట. వెళ్లి ఆయనకి జరిగిన అన్యాయము, అవమానము అంతా చెప్తారు. చెప్తే ఆ క్షుద్ర విద్యల గురువుగారు కూడా ఇది చాలా అన్యాయం జరిగితే గాని వాడకూడదు. నీకేం అన్యాయం జరిగిందని చెప్పి తెలుసుకొని, మళ్ళీ ఆ క్షుద్ర విద్యలు నేర్పే గురువుగారు ఇంకొక శిష్యుడిని పంపించి, మిలారెప్ప చెప్పిందంతా ఆళ్ళూరు వెళ్లి అది నిజమా కాదా తెలుసుకొని రా అని చెప్పి పంపిస్తారనమాట. పంపిస్తే అతను చెప్పిన కథ, ఆళ్ళకి జరిగిన అన్యాయం అంతా నిజమే అని చెప్పి, ఆ ఇంకొక శిష్యుడొచ్చి చెప్పిన తర్వాత, అప్పుడు ఆయనకి కొన్ని క్షుద్ర విద్యలు నేర్పిస్తారు. నేర్పించిన తర్వాత అప్పుడాయన "నాకు ఈ విద్యలు సరిపోవు సార్. నాకింకా నేర్పండి" అని అడుగుతారు. అడిగితే అప్పుడాయన ఇంకొక గురువు గారి దగ్గరికి పంపించి, ఆయన దగ్గర ఇంకొక రకమైన విద్యలు అవి నేర్చుకుంటారన్నమాట. వడగళ్ళ వాన కురిపించడము, మొత్తం అంతా నాశనం చేసేయడము, ఇలాంటి క్షుద్ర విద్యలన్నీ నేర్చుకుంటారాయన. నేర్చుకొనొచ్చిన తర్వాత, అప్పుడు మొత్తం వాళ్ళ ఊర్లో బాగా బార్లీ పంట పండి అందరూ ఆనందంగా ఉన్న, వాళ్ళ చిన్నాన్న పొలంలో కూడా బాగా ఉన్న ఒక సమయం చూసుకొని మొత్తం ఆ విద్య అంతా ఉపయోగించి మొత్తం అంతా సర్వనాశనం చేసేస్తారనమాట. సర్వనాశనం చేసేస్తారు. ఎంతో కొంతమంది చనిపోతారు. ఇంతకి వాళ్ళ చిన్నమ్మ, చిన్నాన్న చనిపోరు గానీ, చాలా మంది అమాయక ప్రజలు చచ్చిపోతారు. ఎన్నో ఆవులు, మేకలు చచ్చిపోతాయి. చిన్న జీవాలు చచ్చిపోతాయి ఆ వడగళ్ళ వానకి. మొత్తం చాలా హింస జరుగుతుందనమాటండి. ఆ హింస జరిగిన తర్వాత ఇంక మొత్తం అందరూ ఈ మిలారెపా గురించి వెతకడం, ఆయన కొట్టి చంపేయాలి. వాడి వల్లే ఇదంతా జరిగిందని వెతకడం మొదలుపెడితే మళ్ళీ ఆ ఊరు నుంచి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి చాలా పశ్చాత్తాపం కలుగుతదనమాట. తల్లిగారు కక్ష తీర్చుకోమని అడిగారు కాబట్టి చేశారు గానీ, అంత విధ్వంసము, అంత ఆస్తి నష్టము, అంతమంది క్షోభ ఇదంతా చూసి ఆయనకి ఎంతో హృదయం కదిలిపోతుందనమాట. నేనింత పాపం చేసేసానే! నేను ఇప్పుడు ఎలాగా అని చెప్పేసి వెళ్లి ఆ క్షుద్ర విద్య నేర్పే గురువుగారి దగ్గరికెళ్తారనమాట. వెళ్లి నేనింత చేసేసాను. ఇదంతా నాకు పాపం అంటుకుంది గురువుగారు. ఇప్పుడు నేనెలా ప్రక్షాళన చేసుకోవాలి అని అడుగుతారనమాట. అడిగితే ఆ గురువుగారు కూడా అదే పరిస్థితిలో ఉంటారు. క్షుద్ర విద్య నేర్పించిన గురువుగారు కూడా నేను అదే అనుకుంటున్నాను. ఈ పాప భారాన్ని నేనింక మొయ్యలేను. నేను చాలా మందిని ఇబ్బంది పెట్టాను. నేను కూడా చేయాలనుకుంటున్నాను. నువ్వు ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయి. నువ్వు వెళ్లి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని వచ్చి నాకు బోధించు. లేదా ఇక్కడుండి నువ్వు నా ఫ్యామిలీని చూసుకో. నేనెళ్లి నా శోధన చేసొచ్చి నీకు నేర్పిస్తాను అంటారనమాట. అంటే అప్పుడు మిలారెపా లేదు గురువుగారు నేనెళ్తాను మీరుండండి అని చెప్పేసి తన ప్రయాణం మొదలుపెట్టి అలా ఎవరు గురువుగారు దొరుకుతారు అని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు అప్పుడు మార్పా అని గొప్ప గురువుగారున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళమని చెప్తారనమాట. అప్పుడు ఆ మార్పా గారి గురించి వెతుక్కుంటూ ఆ ఊరు వెళ్లి అక్కడ ఆల్రెడీ ఒకాయన పొలం పని చేసుకుంటా ఉంటారు. పొలం దున్నుతూ ఉంటారు. ఆయన దగ్గరికెళ్లి బాబు మీకు మార్పా గారు తెలుసా అని అడుగుతారు. ఆయనిలా చూసి "నీకు మార్పా కావాలా?" అంటే "అవునండి" అని. అయితే నేను కొంచెం పొలం దున్నడం మొదలెట్టాను. మొత్తం ఇదంతా దున్నేసి రా నా దగ్గరికి. అప్పుడు నేను మార్పా ఎక్కడున్నాడో చెప్తానంటారనమాట. అంటే ఆయనకి చాలా ఆనందం కలిగి "పర్లేదండి దున్నుతాను. మీరు చెప్పండి చాలని" మొత్తం ఆ పొలమంతా ఆయన దున్నేసి అప్పుడొచ్చి "అప్పుడు చెప్పండి" అని అడుగుతారనమాట. అడిగితే "నేనే మార్పా" అంటారనమాట. నేనే మార్పా అనంగానే ఆయన కాళ్ళ మీద పడి "గురువుగారు మీరే దిక్కు. ఇది నా గతం. నేను ఇయన్నీ చేశాను. మీరెలాగైనా సరే నాకు ముక్తిని ప్రసాదించండి. నాకు సాధనా మార్గాన్ని చూపించండి. ఉపదేశం ఇవ్వండి అని చెప్పి అడుగుతాడనమాట. అడిగితే మార్పా గారు ఏమంటారంటే, "నువ్వు ఉపదేశం ఇవ్వాలంటే నాకు గురుదక్షిణ ఇవ్వాలి. గురుదక్షిణ ఏదిస్తావు?" అని అడుగుతారనమాట. నా దగ్గర ఏమీ లేదు. నేను నేర్చుకున్న క్షుద్ర విద్య తప్ప ఏమీ లేదు అంటారనమాట. అంటే అప్పుడు గురువుగారు అంటారు, "ఒక పని చెయ్యి అయితే నేను ఇక్కడికి ఆశ్రమానికి నేర్చుకోవడానికొచ్చే ఎంతో మందిని ఒక దొంగల గుంపుంది. ఆ దొంగల గుంపంతా ఒక చోటుంటారు. వాళ్ళు అడ్డుకొని చాలా వేధిస్తా ఉంటారు. నువ్వు వెళ్లి నీ క్షుద్ర విద్యలంతా ప్రయోగించి వాళ్ళకి బుద్ధి చెప్పిరా అంటారనమాట. అంటే సరే గురువాజ్ఞ ఆయనకి చేయడం ఇష్టం ఉన్నా లేకపోయినా గురువాజ్ఞ అని చెప్పి వెళ్లి మొత్తం ఆ దొంగలుండే ప్రదేశానికెళ్లి అక్కడంతా చిందా చిందరబందర విధ్వంసం చేసేసి వస్తాడనమాట. వచ్చిన తర్వాత సరే అయితే అని చెప్పేసి ఏం చేస్తారంటే, "నువ్వు
నా కొడుకు కోసం నేను ఒక ఇల్లు కడదాం అనుకుంటున్నాను. నువ్వు నాకు ఆ ఇల్లు కట్టివ్వి. ఇల్లు కట్టిన తర్వాత అప్పుడు నీకు ఉపదేశం ఇస్తాను అని చెప్పేసి ఒక వృత్తాకారంలో సర్కిల్‌లాగా ఒక ఏటవాలుగా ఉండే కొండ చూపించి, అక్కడ ఒక ప్లేస్ చూపించి, అక్కడ ఒక సర్కిల్‌లో నువ్వు ఇల్లు కట్టాలని చెప్తారనమాట. సరే గురువుగారు అని చెప్పేసి ఆ రాళ్ళని మోసి, మట్టిని మోసి, పిసికి వాటన్నిటిని పెట్టి, మొత్తం అంతా చాలా చాలా కష్టపడి ఇంక ఇల్లు కట్టడం మొదలుపెడతాడు. మొత్తం అంతా అతనొక్కటే చేయాలి. ప్రతి పని. అలా చేసిన తర్వాత సగం పైగా ఇల్లయిన తర్వాత గురువుగారొచ్చి, "అరెరెరే! నేను సరిగ్గా ఆలోచించలేదే. వృత్తాకారం కాదు తీసేసేయి, తీసేసేయి. నీకు చంద్రవంక ఆకారంలో కట్టు. ఇంకో ప్లేస్ చూపిస్తానని" ఇంకో ప్లేస్ చూపిస్తారు. మళ్ళీ ఇల్లిప్పేసి ఈ రాళ్ళు, ఈ మట్టి అన్నీ ఎక్కడియి అక్కడ మళ్ళీ పెట్టేయి అంటారు. మళ్ళీ ఆ ఇల్లంతా ఇప్పి, ఆ రాళ్ళన్నీ మోసుకెళ్ళి ఎక్కడివక్కడ పెట్టి, మళ్ళీ ఇంకో చోటుకెళ్ళి, మళ్ళీ అక్కడి నుంచి రాళ్ళు తీసుకొచ్చి చంద్రవంకలో మళ్ళీ కట్టడం మొదలుపెడతారు. మొదలుపెట్టిన తర్వాత అది కూడా సగం పైగా అయిపోయిన తర్వాతొచ్చి, "అబ్బబ్బా! నేను సరిగ్గా ఆలోచించుకోలేదు. నువ్వు త్రిభుజాకారంలో కట్టు ఇల్లు" అంటారు. అంటే మళ్ళీ గురువుగారు చెప్పారు. మళ్ళీ ఇవన్నీ తీసి ఎక్కడియి అక్కడ పెట్టేయి అంటారు. మళ్ళీ వెళ్లి మళ్ళీ త్రిభుజాకారంలో కట్టడం మొదలుపెడతారు. అది కూడా మళ్ళీ సగం పైగా అయిన తర్వాత, "అబ్బే! ఇది కాదు. నువ్వు చతురస్రాకారంలో ఒక 9 అంతస్తులు ఇల్లు కట్టు" అంటారనమాట. మళ్ళీ అప్పుడు గురువుగారిని అడుగుతారు. "గురువుగారు మీరు చాలా సార్లు కట్టమన్నారు, విప్పమన్నారు. ఈసారి అలా కాదు. గురుపత్ని ఉన్నారు. గురుపత్నిని నేను పెట్టుకుంటాను సాక్ష్యం. ఆవిడే సాక్ష్యం. నేనిది కట్టిన తర్వాత మీరిదే కట్టమన్నారు. ఇది కట్టిన తర్వాత నాకు ఉపదేశం ఇవ్వాలంటే, సరే అని గురుపత్నిని సాక్ష్యం పెట్టుకొని ఆయన కట్టడానికి మొదలుపెడుతుండగా ఆహ్, ఆళ్ళ శిష్యులు కొంతమందొస్తారన్నమాట. వచ్చి ముగ్గురు శిష్యులు కలిపి ఒక పెద్ద రాయిని మోసుకొస్తారు. ముగ్గురు శిష్యులు కలిపి మోసుకొచ్చి గురువుగారు ఇది పెట్టి దీని మీద ఇల్లు కట్టమన్నారు. అంటారనమాట. ఓకే. సరే అని చెప్పి ఆ రాయి పెట్టి దాని మీద కట్టడం మొదలుపెడతారు. మొదలుపెట్టి కొంచెం పూర్తయిన తర్వాత గురువుగారు వస్తే, "ఈ రాయి ఎక్కడి నుంచొచ్చింది?" అని అడుగుతారు. అడిగితే, "మీరు మీ శిష్యుల చేత పంపించారు కదండీ గురువుగారు" అంటే, "లేదు లేదు. ఇది నువ్వే కట్టాలి. ఆళ్ళు పంపిస్తే నువ్వు పెట్టేస్తావా? మొత్తం ఇప్పుడు ఇల్లిప్పేసి ఆ రాయి తీసేసి ఆ రాయి ఎక్కడిదక్కడ పెట్టిరా" అంటారనమాట. మళ్ళీ ఆయన మొత్తం ఆ ఇల్లంతా ఇప్పి, ఆ రాయి ముగ్గురు మోసుకొచ్చిన రాయి ఒక్కాయన మోసుకొనెళ్ళి ఎక్కడిదక్కడ పెట్టిన తర్వాత, ఇప్పుడు వాళ్ళు పెట్టారు కదా! ఇందాక కావాలితే ఇప్పుడు నువ్వెళ్లి పెట్టి ఇప్పుడు కట్టు అంటారు. ఈ ప్రాసెస్‌లో ఆయన అటు తిరిగి, ఇటు తిరిగి రాళ్ళు మోసి కట్టి నిద్రాహారాలు లేక మొత్తం వీపంతా పుండ్లు పడిపోయి, చీము నెత్తురు కారుతూ చాలా చాలా రాత్రులంతా ఏడుస్తూ, ఈలోగా ఎంతోమంది శిష్యులొస్తా ఉంటారు. వస్తూ ఉంటే వాళ్ళకి ఉపదేశం ఇచ్చి పంపించేస్తా ఉంటారు. సాధన చేపిస్తా ఉంటారు. ఈయనకి మాత్రం చేపించరు. మధ్యలో గురువుగారి భార్య ఇతని బాధ చూడలేక మధ్య మధ్యలో తీసుకొచ్చి వాళ్ళతో పాటు వెళ్ళిపో అని ఈవిడ దగ్గరున్న వస్తువులు ఈ గురుదక్షిణ కింద ఇవిచ్చి అని చెప్పేసి ఆవిడ దగ్గరున్న పాత్రలు, ఆవిడ దగ్గరున్న ధనము ఏదో పిండి వంటలో ఏవో ఒకటిచ్చి ఇవిచ్చేసి ఎళ్ళు అని చెప్పి పంపించేవారనమాట. అలా వచ్చినప్పుడల్లా గురువుగారు అతన్ని లేపి, చితకబాది, తన్ని "అవతలకి పో నువ్వెందుకొచ్చావు ఇక్కడికి? అది అది నా సొమ్ము నాకే ఇస్తావా? నా వైఫ్‌దయితే నాది కాదా?" అని చెప్పి మళ్ళీ తన్ని బయటికి పంపించేస్తారు అవమానించి. మళ్ళీ అవమానంలో మళ్ళీ కుంగిపోయి కుసించి ఏడుస్తూ ఉంటే గురువుగారి భార్యొచ్చి ఓదారుస్తా ఉంటారనమాట. అలాగా ఎంత కష్టపడతారో ఇంకొకసారి ఆయన బాధ చూడలేక, "ఒకసారి నువ్వు వెళ్ళిపో నాయనా. వెళ్ళిపోయి ఇంకా ఈ ఇల్లు కట్టడం అవ్వట్లేదు. ఎందుకంటే కట్టేలోగా ఇప్పేయమంటున్నారు. ఏదో ఒకటి గురుదక్షిణ ఇవ్వాలంటున్నారు. ఇవ్వడానికేమో నా దగ్గర ఏం లేదు. బయటికెళ్ళిపోయి ఏమన్నా సంపాదించుకొనొస్తే నయ్యం ఇంకా. అదొకటే దారనుకుని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడ సంపాదించుకోవడానికి ఏమన్నా పని కోసం వెతుకుతుంటే ఒకాయన, "మా ఇంట్లో బోలెడన్ని గ్రంథాలున్నాయి. నాకు చూపు సరిగ్గా ఉండట్లేదు. నువ్వవి నాకు చదివినిపిస్తే నేను నీకు డబ్బులిస్తానంటారనమాట. అంటే అప్పుడు ఆ గ్రంథాలన్నీ చదువుతున్నప్పుడు అసలు గురువుగారు చేసే పనుల వెనకాల ఒక పరమార్థం ఉంటదని, అదని, ఇదని రకరకాలుగా ఆ స్ఫురణ కలిగి నేను తప్పు చేశాను, వచ్చేసానుకుని మళ్ళీ ఆయన గురువుగారి దగ్గరికెళ్తారనమాట. ఇంకా చాలా తిడుతూ ఉంటారనమాటండి. ఎంతో తిడుతూ, అవమానిస్తూ, కొడుతూ, చీదరించుకుంటూ ఉంటారెప్పుడు. ఆమెలారే పని. అలా ఉంటే ఆఖరికి ఆయన బాధ ఇంక చూడలేక గురువుగారి భార్య ఏం చేస్తారంటే, ఒకసారి గురువుగారు ఆళ్ళ గురువుగారిని తలుచుకుంటూ ఒకరోజు ఒక రిచువల్ చేసుకుంటారు. ఒక పూజ చేసుకుంటారు. అదయిపోయిన తర్వాత చాంగ్ అని ఉంటది. దాన్ని తాగుతారు. నేను అందులో కొంచెం నిద్రపోయేలాగా మత్తు మందు కల్పించేస్తాను నీకు. కల్పించేసి నీకేమో గురువుగారికి ఒక గోంగ్డాన్ అని వేరే శిష్యుడున్నాడు. చాలా గొప్ప పెద్ద శిష్యుడాయన కూడా. గురువుగారు నేర్పేవన్నీ అతను నేర్పగలుగుతాడు. అతని దగ్గరికి నేను గురుదక్షిణ అలా గురువుగారే పంపినట్టుగా లేఖ రాసిస్తాను.
మీ గురువుగారేమో పడుకునుంటారు నిద్రలో. నువ్వయి తీసుకొని ఎళ్ళిపోయి అక్కడ నేర్చుకో. ఇక్కడ ఆయన ఎవ్వరొచ్చినా ఎంతో కరుణతో నేర్పుతారు. నీకెందుకు నేర్పుతారో నాకు అర్థం అవ్వట్లేదు. నేనెంత చెప్పినా వినట్లేదాయన. అలా చెయ్యి అని చెప్పేసి ఆయనకి పూజ అవ్వగానే ఆవిడ అది కలిపిచ్చేస్తారు ఆ భార్య. కలిపిచ్చేసి ఆయన గురువుగారి మార్పా గారి గురువుగారైన నరోపా గారి జపమాల, అలాగే మార్పా గారు ఆ గోంగడానికి రాసినట్టుగా ప్రియమైన గోంగడా ఇది నేనే. నీ దగ్గరికి నా శిష్యుడిని మిలారేపాని పంపిస్తున్నాను. అతనికి ఉపదేశం ఇవ్వు అని చెప్పేసి రాసినట్టుగా ఇస్తారనమాట. అప్పుడు ఆవిడ ఆయ మిలారేప ఆవిడ కాళ్ళ మీద పడి మహాగురువు గారి జపమాల, ఆ లెటరు అవన్నీ ఇంకా కొంచెం గురుదక్షిణగా ఇచ్చినవన్నీ తీసుకొని వెళ్తారు. వెళ్తే గోంగడాన్ అవన్నీ చూసి, ఆహా! గురువుగారు నా దగ్గరికి పంపించారని గొప్ప సంబరం చేసి, ఆయన్ని ఆహ్వానించి ఆయనకి దీక్షనిస్తారనమాట. దీక్షనిచ్చేసి ఎళ్లి కూర్చొని ఆయన సాధన చేయడం మొదలుపెడతాడు. కొంతకాలం గడిచిన తర్వాత వెళ్లి నీ అనుభవాలేంటి అని అడుగుతారు. అడిగితే మీరు చెప్పింది చెప్పినట్టు అన్నీ చేస్తున్నానండి. కానీ నాకేం అనుభవం రావట్లేదు అంటారనమాట. అంటే అదేంటి అనుభవం రాకపోవడం ఏంటి? నీలో తపన లేదా అంటే తపన ఉంది. నేను విధానం సరిగ్గా నేర్పలేదంటే సరిగ్గా నేర్పాను. అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి గానీ అనుభవం రాకపోవడం ఏంటి అని చెప్పి అర్థం కాదనమాట. ఈలోగా ఆహ్, గురువు గారి గురించి మార్పా గారి దగ్గర నుంచి లెటరొస్తది. నేనిక్కడ ఒక యాగం చేస్తున్నాను. నువ్వు రా నీ దగ్గరున్నవన్నీ పట్టుకురా. పట్టుకొచ్చి నీ దగ్గర ఆ వెధవ మిరాలేప ఉన్నాడు కదా! వాడిని కూడా తీసుకురా. వాడిక్కడి నుంచి పారిపోయాడు అని చెప్పేసి చెప్తారనమాట. చెప్తే అప్పుడు ఆయనసలు ఏం జరిగిందని అడిగితే, అప్పుడు మిలారెపా జరిగిందంతా చెప్తే, "అదే గురువనుగ్రహం లేనిదే విద్య కట్టదు నాయనా! అందుకే నీకు రావట్లేదు. పద గురువుగారి దగ్గరికెళ్ళిపోదాం" అని చెప్పేసి వెళ్తే భయం భయంగా వెనకాల దాక్కునుంటాడనమాట. దాక్కునుంటే అప్పుడు బాగా మార్పా గారు బాగా గోంగడాన్ని కూడా కోప్పడతారు. "నువ్వసలెందుకు చెప్పావు? నా అనుమతి లేకుండా" అంటే, "మీరిచ్చినట్టుగా లేఖ ఉంది. అయ్యి ఉంది" అంటే, "ఈ లేఖంతా ఎక్కడ సంపాదించావు? మా గురువుగారి జపమాల ఎక్కడ దొంగిలించావు?" అంటే, అమ్మగారు ఇచ్చారంటారనమాట. వాళ్ళ వైఫ్ వంక ఇలా చూస్తారు. చూడంగానే వాళ్ళ వైఫ్ లోపలికెళ్ళి డోర్ క్లోజ్ చేసుకొని ఇంకా ఓపెన్ చేయరనమాట. వెళ్ళిపోతారావిడ. ఆవిడ కూడా ఎంత దయార్ద్ర హృదయం చూడండి. ఆవిడ వాళ్ళ హస్బెండ్‌కి గురువుగారికి కోపమొస్తదని తెలిసినా సరే, పాపం ఆవిడ రిస్క్ అవుతదని తెలిసినా సరే, ఆవిడ ఆ కరుణతో ఆయన్ని అలా పంపించారనమాట. అయితే అయిన తర్వాత ఆయన భయపడి ఇంకా బయటికెళ్ళిపోతారు అక్కడ నుంచి. బయటికెళ్ళిపోయిన తర్వాత కొంతసేపటికి గురువుగారు ఇక్కడ శిష్యులందరిని లోపలికి రమ్మంటున్నారని పిలుస్తారనమాట. మిగిలిన వాళ్ళందరూ వెళ్తారు గానీ, బిలారప్ప గారు వెళ్లరు. అంతకు ముందే ఎన్నో సార్లు వెళ్లి అందరి ముందు చివాట్లు, తన్నులు, దెబ్బలు తిన్నాను. ఇంక ఇప్పుడు ఆళ్ళందరి ముందు మళ్ళీ తన్నులు తినడం ఎందుకు? నా అదృష్టం ఎలా ఉంటే అలాగే ఉంటదని ఇంక అక్కడే ఉండిపోతారనమాట. కొన్ని కొన్ని సార్లయితే ఆత్మహత్య చేసేసుకుందాం అనుకుంటారు పాపం ఆయన ఈ జన్మకి ఇంక రాదేమో అని. మళ్ళీ గురువుగారి భార్య ఓదార్చి ఆయన్ని ఆపుతూ ఉండేవారనమాట. అయితే అలా ఉండగా అప్పుడు మిలారెప్ప వెళ్లరు కదా లోపలికి. మళ్ళీ గురువుగారు మార్పా గారు నిన్ను కూడా రమ్మంటున్నారు రా అని చెప్పి పిలుస్తారు. అంటే చాలా భయం భయంగా ఆయన లోపలికెళ్తారనమాట. ఇప్పుడు నన్నేమంటారో, ఏమంటారో అని. ఆయన లోపలికి వెళ్ళగానే మార్పా గారు కన్నీళ్ల ధారలు కారిపోతూ, "నాయనా మిలారెపా రా" అని చెప్పేసి కౌగిలించుకుని, "ఇతను నా అందరికంటే ఉత్తమమైన శిష్యుడు" అని చెప్తారనమాట. మిలారెపా గారు ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోయి ఏంటిది అంటే, "నువ్వు రావడానికి ముందు రోజే నాకు దైవ దర్శనం అయింది. అయ్యి నాకు వాళ్ళు సూచించారు. నీ దగ్గర నుంచి ఒక మహాద్భుతమైన వ్యక్తొస్తున్నాడు అని చెప్పారు. అది నువ్వే నాయనా! నీ కోసమనే నేను ఆ పొలంలో దున్నుతున్నట్టుగా నాటకం ఆడుతూ ఎదురు చూస్తా ఉన్నాను. నువ్వే నా దగ్గరకొచ్చి ఎవరని అడిగావు. నీవు చేసిన పాపకర్మ ఎంతో ఉంది. ఆ పాపకర్మ అంతటికి కూడా ప్రక్షాళన అవ్వకపోతే నీ ధ్యాన సాధన అనేది ఈ జన్మలో నువ్వు ముక్తి పొందడం అనేది జరగదు. ఎన్నో వందల మందిని చంపేశావు. ఎన్నో వందల జీవాలు చచ్చిపోయాయి. ఆస్తి నష్టం జరిగింది. ఎంతో మందికి దుఃఖం జరిగింది నీ వల్ల. మరి అంత కర్మ పోగొట్టుకున్నావు. ఆ కర్మంతా దగ్ధం చేస్తే గాని నీకు ఆత్మజ్ఞానం రాదు. ఆత్మజ్ఞానంలో కొంత కర్మ దగ్ధమైనా ముందు కొంతన్నా దగ్ధమైతే గాని ఇక్కడి వరకు రాలేవు. నిన్ను కష్టపెట్టిన ప్రతిసారి నేను నీకంటే ఎక్కువ కష్టపడ్డాను. నీకంటే ఎక్కువ ఏడ్చాను నాయన. అని చెప్పి ఎంత ప్రేమ ఆయన గుండెల్లో ఎంతో ప్రేమ ఉంచుకుని ఎంతో కఠినంగా ఉంటారనమాటండి. అంటే ఆ గురువు యొక్క వ్యక్తిత్వాన్ని ఎంత అద్భుతంగా చూపించారంటే అండి, అసలా ఈ రియల్ ఈ రియల్ సిట్యుయేషన్స్‌లో వీళ్ళ స్టోరీస్‌లో చాలా అద్భుతంగా ఉంటదనమాట.
ఇకపై నీకు ఉపదేశం ఇస్తాను. అంతేకాదు నువ్వు సాధన చేసుకున్నాళ్ళు నీకు కావాల్సిన బట్టలు, తిండి మొత్తం అన్నీ నేనే చూసుకుంటాను. రా అని చెప్పేసి అప్పుడు ఉపదేశం ఇచ్చి గుహలోకి పంపిస్తారనమాట. చాలా అఖండమైన, అద్భుతమైన సాధన చేస్తారు. ఎప్పుడైనా ఒక్కోసారి పిలుస్తా ఉంటారు కొన్ని నెలలకొకసారి. అప్పుడు మటుకు ఆ గుహ ద్వారం తీసుకొని బయటకొచ్చి అనుభవాలు చెప్పి మళ్ళీ వెళ్ళిపోయి, మళ్ళీ సాధన చేసుకుంటూ ఉంటారనమాట. ఇలా ఉండగా ఒకసారి ఒక డ్రీమొచ్చి ఆయనకి, ఆ డ్రీమ్‌లో "నువ్వు మహాముద్రా స్థితిని సాధించావు నాయనా. కానీ నువ్వు చేయాల్సిన పని చాలా గొప్పదుందింకా. కా అది నీకు గురువు గారికి కూడా మేము మెసేజ్ ఇస్తున్నాము. ఆయనకర్థం కాలేదు. నువ్వు చెప్పు వెళ్లి" అంటారనమాట. అప్పుడాయన గుహ ద్వారం తెరుచుకొని బయటకొచ్చి గురువు గారికంతా చెప్తారు. అప్పుడు గురువుగారు మొత్తం ఆయన దగ్గరున్న పుస్తకాలు తిరిగేసి, మళ్ళీ ధ్యానంలో కూర్చొని ఏంటి అనుభవం? ఏంటి చెప్దామని ప్రయత్నిస్తారని చూసుకుంటారు గానీ తెలియదనమాట. సరే మా గురువుగారు నరోపా గారిని అడుగుదాం అని చెప్పి ఆయనెక్కడున్నారు అని చూస్తే ఆయన ఇండియాలో ఉంటారు. వీళ్ళు టిబెట్‌లో ఉన్నారు. వాళ్ళు ఇండియాలో హిమాలయాస్‌లో ఉంటారనమాటండి నరోపా గారు. టిబెట్ నుంచి బయలుదేరి మార్పా, మిలారెపా ఇద్దరూ వెళ్లి నరోపా గారిని కలుస్తారనమాట. కలిస్తే ఆ నరోపా గారు ఆయన్ని చూసి, మిలారెపాని చూసి ఆయనకొచ్చిన అనుభవాన్ని విని, ఆ మిలారెపాకి నరోపా గారు వంగి నమస్కరిస్తారు. నమస్కరించి "మహానుభావుడివయ్యా నువ్వు. నీ వల్ల ఎంతో అద్భుతం జరగనుంది. టిబెట్‌నంతటిని కూడా నువ్వు ధ్యానమయం చేస్తావు" అని చెప్పి టిబెట్ వైపు తిరిగి 3 సార్లు ఇలా వంగి నమస్కారం పెడతారనమాట. ఆయన వంగి నమస్కారం పెట్టినప్పుడు అక్కడున్న చెట్లన్నీ కూడా ఇలా వంగాయట. ఇప్పటికి అవి టిబెట్ వైపు ఇలా వంగి ఉన్నట్టుగా ఉంటాయి ఆ ప్లేస్‌లో అని చెప్పి పుస్తకంలో చెప్పారనమాట. సో, అలాగా హ్మ్. నరూప గారిని కూడా కలిసి అనుభవం తీసుకొని మళ్ళీ వెనక్కెళ్ళి సాధన చేస్తూ ఉంటారు. ఈలోగా ఇంట్లో వాళ్ళ అమ్మగారు చనిపోయినట్టు, వాళ్ళ చెల్లికి పిచ్చి పట్టి తిరుగుతున్నట్టు, మొత్తం వాళ్ళ ఇల్లంతా నాశనం అయిపోయినట్టు, ఇవన్నీ విజన్స్ కనపడడం మొదలవుతాయన్నమాట ఈయనకి. మొదలయ్యి అప్పుడు గురువుగారి దగ్గర సెలవు తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్తారు. ఆళ్ళుగురు వెళ్తారు. గురువుగారి దగ్గర సెలవు తీసుకునేటప్పుడు గురువుగారు చెప్తారనమాట. "నాయనా నా లైఫ్ టైమ్ కూడా అయిపోతోంది. మనం మళ్ళీ ఈ జన్మలో కలవము" అని చెప్పేసి ఆయనకి వైభవంగా వీడ్కోలు అరేంజ్ చేసి ఆయనెళ్ళే ప్రయాణంలోకి కావాల్సిన ఆహారం అంతా ఇచ్చి, అదే కాకుండా ఆయనకి ఒక లెటర్ ఇస్తారనమాట. "నువ్వు ఒక ప్రమాదం ఎదురవుతది నీకు. ఆ ఆపద ఉంటది. ఆ ఆపద ఎదురైనప్పుడు మాత్రమే ఇది ఓపెన్ చేసి చదువు. ఈలోగా ఓపెన్ చేయకని" చెప్తారనమాట. చెప్తే అప్పుడు అలాగ అక్కడి నుంచి బయలుదేరతారు. వాళ్ళ ఇల్ వాళ్ళ ఊరు చేరతారు. వాళ్ళ అమ్మగారు చనిపోయుంటారు. ఇల్లంతా ఛిద్రమైపోతది. వాళ్ళ అమ్మగారి అస్థికలు ఆ ఇంట్లోనే ఉంటాయి. అవి తీసుకొని తను చేయాల్సిన థింగ్స్ అన్నీ చేస్తాడు. వాళ్ళ చెల్లి కోసం వెతకడం మొదలుపెడతాడు గానీ ఎవరు ఉండరనమాట. అక్కడ అందరూ మిలారెపా అంటే మళ్ళీ తరిమి కొట్టి చంపేయాలని ప్రయత్నిస్తా ఉంటారు. ఆయన ఆ మంత్రగాడిలాగే ఉన్నాడనుకుని. ఈయన మారిపోయాడని తెలియక. ఎన్నో కష్టాలు ఎదురవుతాయి మై డియర్ ఫ్రెండ్స్. ఎంతో మంది చంపేద్దాం అనుకుంటారు. చాలా మంది గుహలో ఉంటే గుహలోకొచ్చి ఆయన మీద అటాక్ చేస్తారు. ఒక్కోసారి తిండి దొరకదు. అలా రకరకాల ఆయన అస్థిపంజరంలా అయిపోతారు. అయినా సరే సాధన వదిలిపెట్టరనమాటండి. ఒక్కోసారి ఇంక గుహ బయటకొచ్చి అక్కడ ఏ కలుపు మొక్కలుంటే ఆ కలుపు మొక్క ఆకు తినేసి మళ్ళీ ఎళ్ళిపోయి సాధన చేసుకోవడం మొదలుపెడతారు. అలా ఉండగా ఒకసారి వాళ్ళ చెల్లెలొస్తదనమాటండి. వాళ్ళ చెల్లెలు వచ్చి ఆళ్ళ చెల్లెలు కొంత ఆహారాన్ని తీసుకొనిస్తది. వాళ్ళ చెల్లెల్ని కలిసి ఆహారం తీసుకొని మళ్ళీ ధ్యానంలోకెళ్ళేసరికి ఆయనకి విపరీతమైన భయంకరమైన చెడ్డ ఆలోచనలు మొదలవుతాయన్నమాట. మొదలైతే ఏంటి అని చెప్పి అంతకుముందు ఆహారం లేక చనిపోయే పరిస్థితొస్తది. ఎంతోమంది అటాక్ చేసి ఆయన కొడతారు. ఎన్నెన్నో జరుగుతాయి. ఎప్పుడు కూడా ఆ గురువుగారు ఇది ఆపదని అనుకోడు. గురువుగారు ఇచ్చిన లెటర్ తెరిచి చూడడనమాట. కానీ ఎప్పుడైతే ఈ ధ్యానంలోకెళ్ళలేకపోతాడో, విపరీతమైన ఆలోచనలు, వికృతమైన ఆలోచనలు రావడం మొదలవుతాయో, అప్పుడు నేనేదో ప్రమాదంలో ఉన్నాను. అంటే నా సాధన ప్రమాదంలో ఉంది అని అప్పుడు ఆ లెటర్ తెరిచి చూస్తాడనమాట. తెరిచి చూస్తే అందులో మార్పా గారు రాస్తారు. "మిలారెప్ప ఆహారం అనేది చాలా ఇంపార్టెంటు. మాంసాహారాన్ని తీసుకోకు. అలాగే ఎవరు పడితే వాళ్ళు ఇచ్చిన ఆహారాన్ని కూడా తినకు. ఆహారం అనేది నీ సాధనని భ్రష్టు పట్టించేస్తది. నువ్వు సరైన ఇన్‌ఫ్లూయెన్స్‌లోంచి వచ్చిన ఆహారాన్ని గాని తినకపోతే అని చెప్పి అందులో రాసి ఇంకా మరికొన్ని సూచనలు అన్నీ కూడా చేస్తారనమాట. అప్పుడు మొత్తం వాళ్ళ చెల్లి తెచ్చిన మిగిలిన ఆహారాన్నంతా కూడా ఆయన పరేసి, మళ్ళీ అప్పుడు దాన్నంతా శుద్ధి చేసుకొని, మళ్ళీ తిరిగి సాధనలోకి దిగుతారు. అంటే ప్రమాదం అంటే ఏంటి అంటే సాధన కుదరకపోవడమే పెద్ద ప్రమాదం అని చెప్పేసి అది చూసిన తర్వాత అది ఎంత ఆశ్చర్యంగా, ఎంత అద్భుతంగా అనిపించిందంటే అలా ఎంతో గొప్ప సాధన చేసి,
ఎన్ని సిద్ధులు సాధిస్తారంటే ఆయన ఆకాశంలోంచి ఎగురుకుంటూ ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయేవారు. ఎక్కడ కావాలంటే అక్కడ ప్రత్యక్షమయ్యేవారు. ఎన్నో సిద్ధులు ఆయనకి లేని సిద్ధంటూ లేదనమాట. ఈ సిద్ధులన్నీ సాధించేటప్పుడు ఇంక నేను మొత్తం ఆత్మజ్ఞానం పొందేశాను, బ్రహ్మజ్ఞానం పొందేశాను, ఇంక అయిపోయిందని అనుకుంటాననమాట. అనుకుంటే మళ్ళీ అప్పుడు ఆ ధ్యానంలోకి ఆ దేవీ దేవతలొచ్చి "నీకింక అవ్వలేదు నాయనా, ఇదంతా శాంపిల్. ఇంకా ఉంది. ఇంకా ఎంతో చేయగలవు నువ్వు" అని చెప్తే అప్పుడు ఓకే. నేను ఈ జీవితాంతం నా సాధనని ఆపను. చివరి శ్వాస వరకు నేను సాధన చేస్తూనే ఉంటాను. అయిపోయిందని అనుకోను అని ఆయన నిర్ణయం తీసుకొని అలా చేస్తూ ఉంటారనమాట. ఆయన మహత్వాన్ని, మహిమల్ని చూసి, ఆయన మహత్వాన్ని తెలుసుకొని ఎంతో మంది శిష్యులు రావడం మొదలుపెడతారు ఆయన దగ్గరికి. అలా వచ్చిన వాళ్ళు ఎంతో గొప్ప గొప్ప వాళ్ళున్నారనమాటండి. అయితే ఒకసారి ఒక చోటకి మిలారెపగా అని పిలుస్తారు. పిలిచినప్పుడు గేషే అనే ఒకాయనుంటాడు. ఆ గేషేకి చిన్న చైర్ వేసి మిలారెప్ప గారికి పెద్ద చైర్ వేస్తారనమాట. ఆ కేశయ్య గారి అహంకారం దెబ్బతింటది. నేను పెద్ద ధనవంతుడిని, పెద్ద పండితుడిని, నాకేమో చిన్న సీట్ ఇచ్చి అతనికి పెద్దదిస్తారా అని ఈర్ష్య పుడతదనమాట అండి. అది ఈర్ష్య అలా అలా పెరుగుకుంటూ వెళ్ళి ఆఖరికి మిలారెపా గారిని చంపేసే వరకు వస్తుంది. నిన్నెలాగైనా చంపేయాలి అని చెప్పి విషప్రయోగం చేయిస్తారనమాట. ఆయన ఉంచుకున్న ఒక అమ్మాయితో పంపిస్తారనమాట. "నీకు డబ్బులిస్తాను. నీకు ధనాన్నిస్తాను. వెళ్లి విషప్రయోగం చెయ్యని." ఆ అమ్మాయి విషం పట్టుకుని మన మిలారెప్ప గారి దగ్గరికొస్తది. ఆయన చూసి, "ఆ! నాకు సమయం అయిపోతోంది. నేను తీసుకుంటాను. కానీ ఇప్పుడే కాదు. నువ్వు తీసుకెళ్ళిపోయి మళ్ళీ రా. మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుంటాను" అంటారనమాట. ఆవిడకేం అర్థం కాదు. అర్థం కాక ఎళ్లి చెప్తే, ఈయనకి తెలిసిపోయిందేమో మళ్ళీ తీసుకుంటానంటున్నారంటే, తెలిసిపోతే అసలు తీసుకోనంటాడు. మళ్ళీ తీసుకుంటానని ఎందుకంటాడు? నువ్వెళ్ళు. నువ్వు నిజంగా ఈసారి గనక వెళ్ళావంటే గనక, నేను వెళ్ళను. ఆయన మహానుభావుడు వెళ్ళనని భయపడతదనమాట ఆ అమ్మాయి. భయపడితే నువ్వెళ్తే గనక నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అంతేకాదు నీకు నీలం మనీ ఇస్తాను. ఇదిగో ఇప్పుడే ఇచ్చేస్తున్నానని ఒక నీలం మనీ ఇస్తాడనమాట. అప్పుడది తీసుకొని ఆవిడ మళ్ళీ వచ్చాక అప్పుడు ఆయన దాన్ని తీసుకొని "మిలారెప్పే గారు, ఓకే. నీ నీలమ్మని నీకు చేరింది కదా! ఇప్పుడు నేను ఈ విషం తాగుతాను" అంటారనమాట. అది వినంగానే ఆవిడ వణికిపోవడం మొదలుపెడతారు. "అంటే మీకంతా తెలుసా స్వామి" అని చెప్పి. "నాకంతా తెలుసు. నేను ముందే తాగితే నీకీ నీలమ్మని రాదు. అందుకే ముందుగా తాగలేదు. నా జీవిత కార్యక్రమం కూడా అయిపోయింది. సో, నీకు ఉపయోగపడేలాగే నేను నా శరీరాన్ని వదులుతాను" అని చెప్పి, "అతను నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు కదా! కానీ అది జరగదమ్మా. ఈ నీలమ్మని మట్టుకు నీకు దక్కుతుందంతే. అతని ఆస్తి పెళ్లి చేసుకోవడం, అతని ఆస్తి నీకు రావడం జరగదు" అని చెప్పేసి తాగేస్తారనమాట. తాగేసిన తర్వాత మొత్తం ఆ విష ప్రభావం మొదలవుతుంది. అందరిని పిలుస్తారు శిష్యులందరిని. మొత్తం అందరూ వచ్చి పెద్ద సమావేశం ఎంతమందో తరలొస్తారనమాట ఆయన దగ్గరికి. చాలా హ్యూజ్ పెద్ద క్రౌడొచ్చేస్తారు. వాళ్ళందరిని ఉద్దేశించి మాట్లాడడం మొదలుపెడతారనమాట. మాట్లాడడం మొదలుపెడితే అక్కడికి మళ్ళీ గేషే వచ్చి, మళ్ళీ అక్కడ వివాదానికి దిగుతాడు. దిగి "నీకసలు తెలిసి తాగలేదది. లేపోతే ఎందుకు తాగుతావు? నీకంత మహిమే ఉంటే అసలెందుకు సఫర్ అవ్వాలి నువ్వు? అది నాకిచ్చేయి" అంటాడనమాట. అంటే అప్పుడు ఆయన అయితే సరే కొద్దిగా ఇస్తాను ట్రై చెయ్యి అని చెప్పి ఆయన సఫరింగ్‌ని ఇస్తాడనమాట గేషే గారికి. ఇవ్వగానే ఇంక ఆయన మూర్ఛిపోతాడనమాట వెంటనే. మర్చిపోయి క్షమించమని అడిగితే మళ్ళీ ఆయన సఫరింగ్‌ని ఆయనే తీసుకొని, అప్పుడు గేషే కూడా పశ్చాత్తాపపడి ఆయన గురించి అర్థం చేసుకొని, మళ్ళీ ఆయన శిష్యుడిగా మారిపోతారనమాట. ఆయన గేషేని, అలాగే ఆయనకి విషమిచ్చిన అమ్మాయిని ఇద్దరిని కూడా క్షమిస్తారు. ఆళ్ళ పిన్ని గారు ఎవరైతే అన్ని అష్టకష్టాలు పెట్టారో ఆవిడ కూడా ఈయన శిష్యురాలుగా మారిపోతారు. ఆవిడని కూడా క్షమించి దగ్గరికి తీసుకుంటారు. చెల్లెలొచ్చి శిష్యురాలుగా మారిపోతుంది. అలా ఎంతో గొప్ప శిష్య పరంపర ఆయనకి ఏర్పాటయిందనమాటండి. వాళ్ళందరిని ఉద్దేశించి మాట్లాడుతూ, అందులో ముఖ్యమైన ఒక శిష్యుడుంటాడు రేచంప అని. రేచంప వచ్చే వరకు నా సమాధిని తీయకండి. అతనొచ్చిన తర్వాతే అతనే నన్ను కాలుస్తాడని చెప్తారనమాట. ఆ తర్వాత అంటే చనిపోయిన తర్వాత ఆ సమాధిని కాల్చేలోగా వివిధ చోట్ల వివిధ మందికి ఆయన ఫిజికల్ బాడీతో కనిపిస్తారు. కనిపించి వాళ్ళకివ్వాల్సిన సందేశం, రేచెంప అని పిలవడం, మొత్తం ఇవన్నీ ఎంతమందికో ఫిజికల్ బాడీతో కనిపిస్తారనమాట. ఆయన ప్రాణం వదిలేసినప్పుడు అప్పుడైతే గనక మొత్తం ఆకాశమంతా ఇంద్రధనస్సులు, ఒక కొత్త కాంతులు, ఒక మొత్తం సృష్టి అంతా కూడా ఒక సెలబ్రేషన్ లాగా ఆయన సమాధి చెందినప్పుడు గొప్ప గొప్ప మార్పులేర్పడ్డాయటండి. అందరూ వాటిని చూసి ఆశ్చర్యపోయారట. మరి రేచంప రావడం లేట్ అయిపోతుంది. ఇలాగ గురువుగారి శరీరం ఇలాగే ఉండిపోతుందని చెప్పేసి, ఈలోగానే నిప్పు పెట్టడానికి అన్ని అరేంజ్‌మెంట్స్ చేసేస్తారనమాట. చేసేసి ఎంత ట్రై చేసినా సరే అది అంటుకోదు.
అంటుకోదు. ఈలోగా గురువుగారు మళ్ళీ బాడీతో రేచంపాకి ప్రత్యక్షమై త్వరగా రా అని చెప్పేసి, "నువ్వు రా నేనక్కడ కలుస్తానని" చెప్పి చనిపోయినట్టు కూడా చెప్పరు. కలుస్తానని మళ్ళీ అదృశ్యమైపోతారు. ఆ రేచంప టక బయలుదేరి వచ్చేసరికి అంత దూరంలో ఆ రేచంప ఎవరో ఇక్కడోళ్ళకి తెలీదు. ఆయన్ని బయటకి వదలకపోవడంతో ఆయన అక్కడి నుంచి దూరం నుంచి అలా గురువుగారిని చూసుకున్న తర్వాత అతని చూపు తగిలిన తర్వాతే అది భగ్నం అయిపోతదనమాట. అదే మం మంట ఆటోమేటిక్‌గా మండడం మొదలవుతుంది ఆ బాడీకి. మళ్ళీ ఆ భగభగ మండే ఆ డెడ్ బాడీ మండుతుంటే, ఆ భగభగ మండే మంటలోంచి ఒక పద్మం వచ్చి, ఆ పద్మం ఒక ఫైర్ పద్మం లాంటిదొచ్చి, ఆ పద్మం మీద మళ్ళీ ఈయన ఫిజికల్ బాడీతో కూర్చొని కనిపిస్తారు. కూర్చొని కనిపించి మళ్ళీ ఆయన ఫైనల్‌గా చెప్పాల్సిన స్టేట్మెంట్స్ అంతా చెప్పేసి, రేచంప చాలా గ్రేట్ యోగి. అతన్ని మాటలందరూ వినండి. అతని మార్గంలో నడవండి అని చెప్పేసి, మళ్ళీ అప్పుడు ఆయన చనిపోతారనమాట. ఆయన చేతికర్ర ఎవరికివ్వాలి, ఆయన జపమాల ఎవరికివ్వాలి, ఒక్కొక్క శిష్యులకి మెయిన్‌గా లీడ్ చేసే వాళ్ళందరికీ ఒక్కొక్కటి చేరేలాగా మొత్తం అంతా వీలునామా రాసి, ఆళ్ళ బాధ్యతలన్నీ అప్పచెప్పి, అడిగిన సమాధానాలు ప్రశ్నలడిగిన వాళ్ళందరికీ సమాధానాలు చెప్పి, చనిపోయిన తర్వాత ఎన్ని సార్లు శరీరంతో మళ్ళీ కనిపిచ్చి, ఎంతమందికి కనిపిచ్చి, ఎంత మిరాకిల్స్ జరుగుతాయన్నమాటండి. ఆయన సమాధి అయిన విధానం కూడా చాలా చాలా అద్భుతమైన విధానం అన్నమాటండి. పుస్తకం చదవండి తప్పకుండా. చాలా గ్రేట్ మాస్టరు. టిబెట్ వైపు అంతా కూడా ధ్యానాన్ని మనకి బుద్ధుల వారు మనకి శంకరాచార్యుల వారు వీళ్ళందరూ ఎలాగో అలాగా అటువైపు చాలా గొప్ప మాస్టర్ అన్నమాటండి ఆయన. మార్పా మిలారెప్ప. ఆ గురు శిష్యుల అనుబంధము, ఆ శిష్యులు మిలారెప్ప సాధించిన అద్భుతమైన సిద్ధులు, ఆయన చేసిన సేవ, ఆయన పంచిన జ్ఞానం ఎంతో ఎంతో బావుంటుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా గురువుగారిని మరింత అద్భుతంగా అర్థం చేసుకోవాలంటే గనక మిలారెప్ప శిష్యుడు ఎంత అంకిత భావంతో ఉండాలి, సాధన ఎంత అంకిత భావంతో చేయాలి అని తెలుసుకోవాలంటే మిలారెప్ప చరిత్ర మరి చదవాల్సిందే. మరొక రోజు మరొక గురువుగారితో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. థాంక్ యూ.